ఈరోజు స్వామివారి బ్రహ్మంగారి మాట దేవుని మాట మాంబ అమ్మవారి కళ్యాణం ఇక్కడ మన బ్రహ్మంగారి ఆలయంలో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి విశ్వబ్రాహ్మణ సంఘంతో పాటు బ్రహ్మంగారి ఆలయ కమిటీ మరియు నగర స్వర్ణకార సంఘం మరియు గాయత్రి విశ్వకర్మ కమిటీ కూడా నలుగురు ఆధ్వర్యం మరియు పెళ్లి పెద్దలందరూ సపోర్ట్ తో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ అండ్ శివాలయం రెండు పక్క పక్కన చెంగల్రావుపేటలో ఉంటుంది. ఇక్కడ మహా వైభవంగా అన్ని పూజలు చేస్తూ ఉంటారు. పంతులు గారు అవనివ్వండి, భక్తులు అవన్నీ, ప్రజలు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ టెంపుల్ కి వచ్చి మహా వైభవంగా అన్ని పూజలు జరిపిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు నాడు ఈ టెంపుల్ కి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇక్కడ ప్రతి పూజకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు శివాలయంకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి, అభిషేకాలు పూజలు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కైలాస ప్రాప్తం అనేది జరుగుతుందని నమ్ముతారు. ఈ టెంపుల్ లో శివాలయం మీద చాలా నమ్మకం పెట్టుకొని చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరూ వచ్చి బాగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి రోజు నాడు రుద్రాభిషేకం చేసుకున్న వాళ్ళకి కూడా మంచి మంచి లాభాలు కలుగుతాయి, మంచి లైఫ్ ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మహాశివరాత్రి నాడు శివలింగాన్ని దర్శించుకొని గుడికి వచ్చి అందరూ దండం పెట్టుకొని మీ కోరికలన్నీ తీర్చుకుంటే అందరికీ మంచిగా జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ రోజు మహాశివరాత్రి నాడు గుడికి వెళ్ళి దర్శించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. శివుడికి పాలతో బిల్వపత్రాలతో పూజ చేస్తే అంత మంచిగా జరుగుతుంది. మీ కోరికలన్నీ తీరుతాయి. ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శించుకోవడం చాలా మంచిది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచిగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం మరియు శ్రీ 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 రాజ్ సోపిలేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ మరియు విశాఖ నగర విశ్వబ్రాహ్మణ కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా స్వామివారికి శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం మరియు పూజాహారతి, అదేవిధంగా శ్రీ రాజ్ జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నిత్యము కూడా అభిషేకం జరుగుతుంది.